ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా దేవుడు వాక్యం మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి కొనియాడి గణపరిచి కీర్తిస్తున్నాం. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే పర్వతము కొండ అనే అంశం మీద మాట్లాడుకుందాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో నువ్వు విశ్వాసము కలిగి ఈ పర్వతమును చూసి నువ్వు ఎత్తబడి సముద్రములో వేయబడుదువుగా కంటే అది మీకు సాధ్యమైంది, మీకు అసాధ్యంగా ఉండదు అన్నాడు. ఈ మత్తయి సువార్త అనేది పాత నిబంధనలో లేవియా కాండానికి అనుసంధానమైనది. ఎందుకంటే లేవియా కాండంలో 27 చాప్టర్లు ఉన్నట్టుగానే క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పైగా మత్తయ్య ఒక యూదుడు, యేసు ప్రభు 12 శిష్యులో ఒక శిష్యుడు. యేసు ప్రభు వారు ఒక యూదుడు, నిజమైన యూదుడు, అంతరంగమున ఉన్న యూదుడే నిజమైన యూదుడని రోమిలతో పౌలు గారు చెప్పాడు. బాహ్య సంబంధమైన యూదులు కాదు, అంతరంగములో యూదుడే నిజమైన యూదుడు. అంతరంగంలో యేసు ప్రభు వారు యూదుడండి. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యూదులు. వాళ్ళ మూల పురుషుడు, వాళ్ళ జాతి పిత అబ్రహాము యూదుడు. ఒక యూదుడిని గురించి యూదులకు రాసిన ఒక యూదుడు ఇంకొక యూదుని గురించి యూదులకు రాసిన సువార్తే మత్తయి సువార్త. ఈయన ప్రారంభించటం వాళ్ళ మూల పురుషుడైనటువంటి అబ్రహాముతో ప్రారంభించాడు, ఆదాముతో ప్రారంభించలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు నిజమైన యూదుడు, లోకరక్షకుడు అని తన స్వజాతికి చెప్తున్నటువంటి సువార్త ఇది. కనుక మత్తయి సువార్తకి మరొక పేరు ఉన్నది, సంఘ సువార్త అని ఉంటుంది. సంఘము అనే మాట మత్తయి సువార్తలోనే మనకు కనిపిస్తుంది. మిగిలిన 3 సువార్తలో మనకు ఆ మాట కనిపించదు. అందుకని బైబిల్ పండితులు ఏమన్నారంటే ఇది సంఘ సువార్త అన్నారు. దీంట్లో రాజు అనే మాట చాలాసార్లు కనిపిస్తుంది. కనుక రాజసువార్త, యేసుప్రభు వారే రాజు సువార్త అన్నారు. కనుక మత్తయి సువార్త చదువుతున్నప్పుడు యూదులు తప్పనిసరిగా మారు మనసు పొందుతారు. ఎందుకంటే ఆయన ప్రారంభించటమే వాళ్ళ మూల పురుషుడు అయినటువంటి అబ్రహాముతో ప్రారంభిస్తున్నాడు. అబ్రహాము యూదులకు మూల పురుషుడు. కనుక వాళ్ళైనా ఈ సువార్త విని మారు మనసు పొంది రక్షించబడతారేమోననే ఉద్దేశంతో ఈ పత్రిక రాయబడింది. ఈ పత్రిక లాగా ఇది రాయబడింది. ఈ సువార్త రక్షించబడిన వాళ్ళకి, సంఘానికి పత్రికగాను, రక్షించబడిన వాళ్ళకి సువార్తగాను ఇది రాయబడినది. కనుక సహోదరుడా, ఈ పత్రిక ఈ సంఘానికి సంబంధించిన పత్రిక అనుకోవాలి. రెండవది, ఇది రక్షించబడటానికి దేవుని శక్తి అయిన సువార్త అనుకోవాలి. రెండవ రాకడలో ఇప్పుడు కూడా, రెండవ రాకడనే కాదు, ఇప్పుడు కూడా యూదులకు 39 పుస్తకాలు అయినటువంటి పాత నిబంధనే ఉంది, కానీ క్రొత్త నిబంధన వాళ్ళకి లేదు. క్రొత్త నిబంధన ఉందంటే యేసు ప్రభు వారు వాళ్ళకి రాజని, యేసు ప్రభు వారు సంఘాన్ని కాపరి అని, లోకరక్షకుడని, అంతరంగమున ఉన్న నిజమైన యూదుడని వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు కూడా కొంతమంది గ్రహిస్తున్నారు, కొంతమంది గ్రహించట్లేదు. వాళ్ళని ఉద్దేశించి రాసింది ఈ సువార్త. కనుక ఇంకో మాట అన్నాడు, క్రొత్త నిబంధన వలన, నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన అన్నాడు యేసు ప్రభు వారు. క్రొత్త నిబంధన నిర్వచనం ఏంటంటే యేసు ప్రభు రక్తంతో ఏర్పడిందే క్రొత్త నిబంధన. యేసు ప్రభు రక్తంతో ఏర్పడిందే
లేవీల లేవీల లేవియ కాండం 5 కాండాలు రాశాడు మోషే గారు. వాటిల్లో ఒక కాండం ఏంటి? లేవియా కాండం. లేవియా కాండంలో కూడా 27 అధ్యాయాలే ఉంటాయి. 100 కంటే ఎక్కువగా రక్తం అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో రక్తముతో ఏర్పడిందే 27 పుస్తకాల యొక్క సారాంశం. ఎస్పర్ సర్టిఫై చేశాడు. ద్రాక్షారసం తీసుకొని అన్నాడు కదా, ఈ ద్రాక్షారసము నా రక్తము, క్రొత్త నిబంధన రక్తము అన్నాడు. రక్తమే అంటే ఒక యూదుడు క్రొత్త నిబంధన కలిగి ఉన్నాడంటే యేసు ప్రభు వారిని తన సొంత రక్షకుడు అంగీకరిస్తున్నాడని మనం అనుకోవాలి. రక్షించబడిన యూదుడు క్రొత్త నిబంధన చదువుతున్నాడంటే క్రొత్త నిబంధన ఉన్న సంఘానికి ఆయన పత్రిక చదువుతున్నాడని అర్థం. సంఘాన్ని రాయబడిన పత్రిక చదువుతున్నాడని మనం తెలుసుకోవాలి. కనుక లేవియా కాండానికి మత్తయి సువార్తకి చాలా సంబంధం ఉన్నది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ దొరకదు. ఎవరైతే ధర్మశాస్త్రం రాశాడో రాసిన ఆయనే మరణించాడు, రక్తం కార్చాడు. ఇప్పుడు మనం పాత నిబంధన అనే ఫౌండేషన్ మీద క్రొత్త నిబంధనలో నివసిస్తున్నాం. చాలా లోతైన అర్థంతో రాశాడు ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేసిన దాన్ని బహు జ్ఞానంగా రాసినటువంటి సువార్త. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, ఎదురు కనిపిస్తుంది, వాళ్ళ ఎదుర ఉన్నటువంటిది ఒక కొండ. మీకు విశ్వాసం కలిగి ఉండి ఈ కొండను చూసి మీ హృదయంలో ఏమాత్రం సందేశించకుండా నీవు ఎత్తబడి సముద్రంలో వేయబడదుగాక అని చెప్పంగానే ఏం ప్రాబ్లం లేదు, అది మీకు ఒబే అయ్యిద్ది అన్నాడు. మీ మాట వినిద్ది, ఏ ఆటంకం లేకుండా అది సముద్రంలో వేయబడింది. పాతాళంలో వేయబడిద్ది అనొచ్చు కదా, అనలేదు యేసు ప్రభు వారు. సముద్రములో కొన్ని భాగాలు ఉన్నాయి. సముద్రంలో కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, అగాధాలు ఉన్నాయి. సముద్ర అగాధములో వేయబడాలని అర్థం. సముద్ర అగాధం లేకుండా సముద్రంలోనే ఉంటుంది. యేసు ప్రభు వారు అన్నాడు కదా, ఆ సముద్రము అగాధములో వేయబడిద్ది అని. అంటే సముద్రము ఎండేది లేదు, ఆ పర్వతానికి కనిపించేది లేదు. పాతాళంలో వేయబడిద్ది అనలేదు, సముద్రములో వేయబడును అన్నాడు. కనుక సముద్ర అగాధంలో ఆ కొండ దేనికి గుర్తంటే మొలెకు దేవత ఉంటుంది. మొలెకు అన్నారు, ఆ దేవతకి గుర్తు. మోషే గారు 6 లక్షల మంది ప్రజల్ని ఈజిప్ట్ దేశం నుండి అరణ్యము గుండా పాలు తేనెల ప్రవహించే దేశానికి 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు వాళ్ళు బహుగా ఇసికించారు. ఆ సమయంలో వాళ్ళు మొలెక్ దేవతని వాళ్ళ భుజాల మీద పెట్టి మోసుకొచ్చారంట. తర్వాత ఆ మొలెక్ దేవతని పూజించారంట. ఏ విగ్రహారాధన చేయకూడదని ప్రభువు చెప్పారో ఆ విగ్రహారాధనకి మూలమైన లూసిఫర్ని వాళ్ళు పూజించారు. మొలెక్ దేవత దేని గుర్తు అంటే లూసిఫర్కి గుర్తు. మొలెక్ అంటే అది హీబ్రూ మాట. దాని సరైన అర్థం ఏంటంటే, అచ్చమైన తెలుగు మీనింగ్ ఏంటంటే కొండ దేవత అని అర్థం, పర్వతముల దేవత అని అర్థం. అంటే ఈ దేవత పర్వతంలాగా కనిపిస్తుంది, వాడి ఆకారం చాలా పర్వతంలాగా కనిపిస్తుంది. ఈ పర్వతం ఎప్పుడైతే సముద్రంలో పడవేయబడిద్దో సముద్రమే గడగడ ఉనిగిపోయింది. అలాంటి సమస్యలు నీకు కనిపిస్తున్నాయి. నీకు ఉద్యోగం రాలేదా, అది నీకు పర్వతంలాగా కనిపిస్తుంది. వ్యాపారంలో సక్సెస్ కావట్లేదు, నీకు పర్వతంలాగా కనిపిస్తుంది. సమస్యలు వచ్చినాయా, అది నీకు పర్వతంలాగా కనిపిస్తుంది. అనారోగ్యం ఉన్నదా, అది నీకు పర్వతంలాగా కనిపిస్తుంది. వ్యాపారం నష్టపోయావా, అది నీకు పర్వతంలాగా కనిపిస్తుంది. ప్రభు ఆత్మీయ మీనింగ్ వచ్చేటట్లుగా లోక సంబంధమైన వస్తువుని తీసుకొని చెప్తున్నాడు. లోకంలో కనిపిస్తుంది పర్వతం, వాస్తవానికి పర్వతం యొక్క పునాదులు పాతాళం. యోన పాతాళ గర్భంలోకి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, ప్రభువా పర్వతాలు, పాతాళంలో పుట్టిన పర్వతాలలో నేను ఉన్నానయ్యా అన్నాడు. అంటే పాతాళంలో ఏం పుట్టినాయంటే, పాతాళం నుంచి ఏం పుట్టినాయంటే పర్వతాలు పుట్టినాయి. అవి పెరిగి భూమి మీదకి వచ్చి ఆకాశంలో నుండి ఆకాశం అంతవరకు పెరిగినాయి. వాటి యొక్క పుట్టుక, వాటికి జన్మస్థానం ఏంటంటే పాతాళం. పాతాళంలో పుట్టిన పర్వతాలు పెరిగి
భూమి మీదకి వచ్చి భూమి మీద నుండి ఆకాశం నంటుతున్నంత వరకు ఇది పెరిగిపోయింది. అందుకే మోషే అంటాడు కదా, పర్వతములు పుట్టక మునిపే అయ్యా, లోకము స్థాపించబడక మునిపే నువ్వు మాకు దేవుడు ప్రభు అన్నాడు. యుగ యుగాలకు నువ్వు మాకు దేవుడు. ఈ దుష్టయుగం, ఈ యుగం పేరేంటి? దుష్టయుగం. దుష్టుని యొక్క పరిపాలనలో ఉన్నాం మనందరం. ఈ దుష్టయుగంలో కూడా నువ్వు మాకు దేవుడవు. దుష్టుడైనటువంటి మొలక దేవత మాకు దేవుడు కాదు. పర్వతమైనటువంటి ఉన్నతమైన గొప్ప పర్వతమైనటువంటి సాతాను యొక్క ప్రతిరూపమైనటువంటి మొలక దేవత మాకు దేవుడు కాదు. నువ్వే ప్రభువా, నువ్వే. ఇప్పుడు నువ్వే. ఇది దుష్టయుగము. సాతాను యుగంలో కూడా నువ్వే మాకు దేవుడవు. పరలోకంలో కూడా యుగయుగాలు జీవించేటువంటి ఆ స్థలంలో కూడా నువ్వే దేవుడు ప్రభు అంటారు. అంటే పర్వతాలకి పుట్టుకున్నది, జన్మస్థలం ఉన్నది. ఆ జన్మస్థలం ఏంటంటే పాతాళం. అంటే వాటి పుట్టుక పాతాళం. పాతాళంలో పుట్టిన పర్వతాలు మహాకాశాలకు అండినాయి. లూసిఫరు అక్కడి నుంచి పడద్రోయబడి పాతాళం యొక్క మూలకు త్రోయబడింది. ఈ మొలక దేవత కూడా అంతే. యేసుప్రభు ఆజ్ఞ ఇవ్వంగానే అక్కడ ఉన్నటువంటి మహాకాశములు పర్వతములు అంటున్నటువంటి ఆ పర్వతాల మీద, అంటే మేఘాలు అంటున్నటువంటి పర్వతాల మీద, ఆకాశం అంటున్న పర్వతాల నుంచి పడద్రోయబడి ఎక్కడైతే పుట్టిందో అక్కడ పుట్టినటువంటి ఆ యొక్క మూలకు తోయబడింది. ప్రభు చెప్తున్నాడు, నేను అలా తోసి పారేశాను, నువ్వు విశ్వాసముతో దాన్ని అలా త్రోసి పారేయచ్చు అన్నాడు. ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అండి. వాళ్ళకి అది అర్థం కాలేదు. ఈ పర్వతం లేకపోవటం ఏంటి, ఇది వెళ్ళి సముద్ర అగాధంలో పడిపోవటం ఏంటి అనుకున్నారు. ఆత్మీయ అర్థం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళ వివరం తెలిసింది. అప్పటి వరకు వాళ్ళ కనుమరుగ్గా అది మర్మంగా ఉన్నది వాళ్ళ దృష్టికి. ఏది మర్మంగా ఉన్నదో దాన్ని దేవుడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ మాటనే తీసుకొని వాళ్ళకి వివరం చెప్పాడు. ఇది సత్యం. కనుక లిటరీగా పర్వతం అని కాదు, ఎదురున్న పర్వతాలని కాదు, పర్వతము లాంటి మొలైకు దేవత. పర్వతములంటే సమస్యలు మొలైకలాగా ఉంటాయి. అరణ్యంలో ఒక ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఎదుట పెద్ద కొండ వచ్చిందనుకోండి, మధ్యన ఆ కొండ వస్తే అవతల ప్లేస్కి నువ్వు పోవు కదా, కొండను తొవ్విపోవాలి, లేకపోతే వెనక్కి రావాలి. అలాగే పర్వతాలు మన మార్గాన్ని కలిగించేయి. పర్వతము లాంటి సమస్యలు, పర్వతము లాంటి పాపాలు, వారి పాపములు ఆకాశం నంటుచున్నవి అన్నాడు. ఎక్కడి నుంచి పుట్టినవి? వాటి యొక్క పునాది ఎక్కడి నుంచి ప్రారంభమైనవి? పాతాళంలో పునాది ప్రారంభమయ్యి పాపాలు అక్కడ ప్రారంభమయ్యి, పాతాళములో పాపాలు ప్రారంభమై, నువ్వు చేసిన పాపాలు అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఒక రాశిగా వచ్చి భూమి మీదకి వచ్చి అక్కడి నుంచి ఆకాశం నంటుచున్నవి. ఇంకో మీనింగ్ ఏంటంటే పర్వతాలనే సమస్యలో వెంటనే పాతాళంలోకి తోసేస్తాడు యేసుప్రభు. సహోదరుడా, నీ పాపాలు నీ హృదయంలో కప్పుకోకుండా ఒప్పుకో. వేషధారికి మూల పురుషుడు ఎవరంటే ఆదాము. ఏమన్నాడు కదా, ఆదాము వలె పాపములు నా ఎదలో, నా హృదయంలో ఒప్పుకొనక కప్పుకొనినడల మొదటి మానవుడైన ఆదాము వలె నేను వేషధారునగుదును అన్నాడు. అంటే వేషధారులకు మూల పురుషుడు ఎవరంటే ఆదాము. పాపాలని ఎదలో, హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని, ఆజ్ఞాతిక్రమమైన పాపాన్ని ఒప్పుకోలేదు, కప్పుకున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన ఈ అవ్వ వల్ల జరిగిందని, అపవాది వల్ల జరిగిందని ఒకళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నాను. నిజమే ప్రభు, నేను నీ మాట ఏం లేదు, ప్రార్థించవలసింది, ఈ సమస్య రాక మునుపు ప్రార్థించవలసింది, తప్పు చేశాను ప్రభు అని అడవలసినటువంటి ఆదాము ఎవరి మీద నిందలు పెడుతున్నాడు? ఒక క్రిమినల్ తోటి క్రిమినల్కి నిందలు పెడతాడు. జైల్లో ఉన్నటువంటి క్రిమినల్, ఒక నేరస్తుడు ఎదురున్నటువంటి వాళ్ళ మీద నేరాలు పెడతా ఉంటారు. అలాగే లూసిఫర్ యొక్క స్వభావం ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళని కమాండ్ చేస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలాగ చేసేవాళ్ళు వేషధారులు. యేసుప్రభు చెప్పాడు, శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, వేషధారులారా, సుంకరులారా, హేరోదీయులారా, మీరు పేరుకు మాత్రమే ఇశ్రాయేలీ,
పేరుకు మాత్రమే మీరు యూదులు, అంతరంగమున మీది యోధా లక్షణాలు మీలో లేనే లేవు. కనుక మీ పాపాలు హృదయంలోంచి కప్పుకోగాకు. అలాగా ఒప్పుకోకుండా కప్పుకున్నటువంటి ఆ పాపాలు యాడ్ నుంచి ప్రారంభమైనంటే పాతాళంలోంచి ప్రారంభమయ్యి పర్వతాలు పెరిగినట్లు అవి పెరుగుతూ పర్వతాలు సరిసమానంగా, పర్వతాలు ఎంత పెరుగుతున్నాయో నీ పాపాలు అంత పెరుగుతున్నాయి. అవి ప్రారంభమైంది ఎక్కడంటే పర్వతాలు పుట్టింది పాతాళంలో, నీ పాపాలు ప్రారంభమైంది పాతాళం నుండి పెరిగి ఆకాశం నండుచున్నవి. దేవుని ఉగ్రత కూడా అంత భయంకరంగా ఉంటుంది. కనుక సహోదరుడా, యేసు ప్రభువారు దాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. పర్వతం అనే పాపాలను, సాతాను అనేటువంటి ఆ పర్వతాన్ని నీవు విశ్వాసము కలిగి కమాండ్ చేయంగానే అది నీకు లొంగిపోయిద్ది, నీకే అభ్యంతరం కలిగించదన్నాడు. కనుక సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, బాగానే ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభువారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నారు. ప్రభువా మేము ఈయన ప్రభు కాదా అని అనుమానం వచ్చి పేతురు ఏమని క్వశ్చన్ చేశాడంటే, సహోదరులారా మీరు భయపడకండి, నిబ్రంగా ఉండండి, నేనేనన్నాడు. నీవేనైతే నేను కూడా నీలాగా సముద్రం మీద నడవడానికి నా ఆజ్ఞ ఇవ్వమన్నాడు. ఆజ్ఞను ఆధారం చేసుకొని ఆజ్ఞ ఇచ్చిన యేసు వైపు చూస్తూ నడుస్తున్నాడండి. సముద్రం మీద నడిచినప్పుడు అసలు ప్రాబ్లం లేదు. ఒక గచ్చు నేల మీద నడిచినట్టుగా నడిచాడు, ఒక బైపాస్ రూట్ మీద నడిచినట్టు నడిచాడు. ఎప్పుడైతే వెనకున్నటువంటి పర్వతాన్ని చూశాడో, పర్వతం అనే మొలక దేవతను చూశాడో, చిన్నగా అతని విశ్వాసం తగ్గిపోయింది. 100 రెట్ల కంటే ఎక్కువ విశ్వాసం 100లోకి వచ్చింది, 100లో విశ్వాసం 60లోకి వచ్చింది, 60లో ఉన్న విశ్వాసం 30లోకి వచ్చింది, 30లోకి వచ్చిన విశ్వాసం విశ్వాసముగా మారిపోయింది. ఎప్పుడైతే అల్ప విశ్వాసంగా మారిపోయిందో ఆయన పర్వతము సముద్రములో పడినట్లుగా, సముద్రంలో పర్వతం పడినట్లుగా, కొండ పడినట్లుగా ఈయన సముద్రంలో పడిపోవడానికి రెడీగా ఉన్నాడు. యేసు ప్రభు చేయి పట్టుకుని పైకి లేపి నిలబెట్టి దగ్గరికి వచ్చి, అల్పవిశ్వాసి, ఎందుకు నా వైపు చూడకుండా నా వెనకున్నటువంటి మొలేక దేవతని, కొండ దేవుడైనటువంటి పర్వత దేవతను ఎందుకు చూశావు అని క్వశ్చన్ చేస్తే పేతురు దగ్గర సమాధానం లేదు. వెనకున్నది యేసు ప్రభు వెనకుంటుంది ఎప్పుడు కూడా ఈ మొలేక దేవత అయినటువంటి లూసిఫర్ చాలా పేర్లు ఉన్నాయి. వాటిల్లో ఒక పేరు మొలేక దేవత. మొలేక దేవతని ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పూజించారు, దాన్ని మోసుకొచ్చారు, దానికి గుడారం దానికి దేవాలయం ఏర్పాటు చేశారు దేవుని ప్రజలై ఉండి. కనుక అన్నాడు యేసు ప్రభు ఆ మాట అన్నప్పుడు పేతురికి అర్థం కాలేదు. నిజమే, యేసు వెనకున్నటువంటి పర్వతం వైపు చూసినప్పుడు పర్వతం నల్లగా కనిపించింది. ఆ ప్రాంతం అంతా కూడా చీకటిని చూశాడు. నిజమైన వెలుగును చూడకుండా చీకటిని చూశాడు. చీకటి అంటే పాపపు కొండను చూశాడు, తగ్గిపోయాడు. నువ్వెవరిని చూస్తున్నావు? పాత నిబంధన భక్తులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా, ఆదాము మొదలుకొని ఆదాము దగ్గర నుంచి ఇప్పటివరకు ఉన్న విశ్వాసులు ప్రతి ఒక్కళ్ళు కూడా దూరం నుండి యేసు వైపు చూస్తూ యాత్రికులుగా, పరదేశులుగా ప్రయాణం చేశారు. వాళ్ళేం మునిగిపోలేదు. యేసు వైపు చూస్తూ వాళ్ళ విశ్వాసాన్ని పెంచుకుంటా పాపాన్ని తగ్గించుకున్నారు, విశ్వాసాన్ని పెంచుకున్నారు. మోర్ దెన్ 100 fold, 100 కంటే ఎక్కువ విశ్వాసాన్ని పెంచుకొని దూరం నుండి చూసి ఆ పరలోకం చేరారు. ఎంత పాపం చేసావని దేవుడు అడగడు. ఎన్నిసార్లు పాపాన్ని ఒప్పుకున్నావో, ఎంత హృదయంలో ఉండే పాపాన్ని కడుక్కున్నావు అని అడుగుతాడు. ఎంత కడుక్కుంటే రక్తంతో అంత యేసు స్వభావం నీకు వస్తుంది, ప్రభు స్వభావం నీలో ఏర్పడిద్ది, ప్రభు లక్షణాలు నీలో వస్తాయి. వారి పాపములను ఆకాశం నండుచున్నది. ఆకాశం అంటేది పర్వతములు పెరుగుతూ ఆకాశం అంటుతున్నాయి. అవి పుట్టింది పాతాళం నుంచి భూమిలోకి వచ్చినాయి. భూమి నుంచి పెరిగి అత్యున్నతమైన శిఖరానికి ఉన్నాయి. ఆ శిఖరం మీద ఉన్నటువంటి ఆ పాపం అనేటువంటి ఆ పాపపు కొండ అయినటువంటి మొలక దేవత కిందకు త్రోయబడింది, పాతాళంలో ఒక మూలకు చేరింది. నేను అలా చేశాను, మీరు అలా చేయమని యేసు ప్రభువు తరబీదిస్తున్నాడు, విశ్వాసాన్ని నేర్పుతున్నాడు, విశ్వాసం యొక్క పవర్ ఏంటో తెలియజేస్తున్నాడు.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం అండి. ప్రభువుని సంతోషపరచాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు నీలో ఉండాలంటే నువ్వు ప్రభువులో ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనిది లూసిఫర్. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉండునేమోనని, అది జీవము గల దేవుని దూరం చేస్తుంది. నువ్వు దేవునికి దూరం అవుతావు, దేవుడు నీకు దూరం అవుతావు. ఎప్పుడు విశ్వాసం నీ హృదయంలో లేకపోతే దుష్ట హృదయంగా మారింది. దుష్ట హృదయం అంటే మొలక దేవత యొక్క హృదయం. సాతాను యొక్క హృదయం నీలో ఉంటే నువ్వు జీవం గల దేవునికి దూరం అయిపోతావు, దేవుడు నీకు దూరం అయిపోతాడు. అలా అయిపోయాడు. చిన్నవాడు, తర్బిది లేనిటువంటి వాడు ఎవరైపు చూశాడంటే వెనకున్న యేసు వైపు చూశాడు. ముందున్న పర్వతంలాగా కనిపిస్తున్న గొలియాతు వైపు చూడలేదు. గొలియాతు మహావీరుడు. అతను అరిస్తే ఆకాశం 7 సార్లు ప్రతిధ్వనిస్తుందంట. తల్లి రొమ్మున ఆనుకుని పాలు తాగే పసిబిడ్డ ఆ అరుపిని కెవ్వుని కేకేస్తాడంట, ఏడుస్తాడంట. అలాంటి యుద్ధ పర్వతంలా కనిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకి, యుద్ధ సైనికులకు ఎలా కనిపిస్తుందంటే ఈ గొలియాతు పెద్ద పర్వతంలా కనిపిస్తుంది. ఈ పర్వతాన్ని మనం ఎలా జయించవచ్చు అని బాధపడుతున్నారంట. యేసుప్రభు వారు చెప్తున్నాడు, నీకు విశ్వాసము కలిగి ఉంటే ఈ పర్వతాన్ని చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో వేయబడదు కాకంటే వేయబడింది అన్నాడు. ఆ సత్యం చిన్నప్పుడే అభ్యాసం చేసినటువంటి దావీదు గ్రహించి దేశానికి కీర్తి తెచ్చాడు, ప్రతిష్ఠ తెచ్చాడు, గొప్పతనం తెచ్చాడు. ఒకే ఒక దెబ్బ అతని యొక్క నొసటి మీద కొట్టినప్పుడు అతని కత్తితో అతను ముక్కలుగా నరికి పారేశాడు. ఎవరు తరబిది ఇచ్చాడంటే పర్వతం వెనకల యేసు ప్రభు వారు తరబిది ఇచ్చాడు. సహోదరుడా, యేసు వైపే నువ్వు చూడు. పర్వతం కనిపించకూడదని పర్వతానికి పేతురికి యేసు ప్రభు వారి మధ్యనుంటే పేతురు యేసు వైపు చూడకుండా వెనకున్న పర్వతం వైపు చూసి కిందకు మునిగిపోయాడు. పర్వతాన్ని మధ్య నుంచి వెనకుండా యేసు ప్రభు వారిని చూసి దావీదు దేశానికి కీర్తి తెచ్చాడు. ఇశ్రాయేల్ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాడండి. తేడా చూసారా? ఎక్కడున్నా యేసు వైపే నువ్వు చూడాలి. నీ ఎదుట ఉన్నటువంటి కొండ లాంటి దేవత అయినటువంటి సాతాను నీకు కనిపించినా వెనకున్న యేసు వైపు చూడాలి. వెనకున్న యేసు వైపు చూసి దావీదు దేశానికి కీర్తి తెచ్చాడండి. కీర్తి ప్రశ్నలు తెచ్చాడు. ఆయన తరబిదేం చేయాల, ప్రార్థించటం, విశ్వాసం ఎలా వృద్ధి చేసుకోవాలో నేర్చుకున్నాడు. విశ్వాసం వృద్ధి చేసుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అయ్యుట అసాధ్యం. దేవుని సంతోషపరచాలని విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు పాపం చేసినందుకు దేవుడు బాధపడ్డా కానీ విశ్వాసం లేకపోతే బాధపడతాడు. పాపం చేసినందుకు నరకానికి పోవు కానీ విశ్వాసం లేని దుష్ట హృదయంలో కలిగి ఉంటే నువ్వు నరకానికి పోతావు. చూసావా పేతురికను దావీదుకున్న తేడా? పేతురికి ఈ మొలక దేవతకి మధ్యన యేసు ప్రభు వారు ఉన్నారు. అంటే ఆ దేవత కనిపించకుండా, ఆ మొలక దేవతను లూసిఫర్ కనిపించకుండా యేసుప్రభు అడ్డంగా ఉంటే యేసు అవతల ఉన్నటువంటి ఆ చీకటిని చూసి, చీకటి పర్వతాన్ని చూసి భయపడి విశ్వాసాన్ని తగ్గించుకున్నాడు. కానీ ఇక్కడేం జరిగిందంటే మధ్యనున్నాడు పర్వతం లాంటి గొలియాతు, వెనకున్నాడు యేసుప్రభు వారు. వెనకనున్న యేసు వైపుని చూసి విశ్వాసాన్ని పెంచుకొని దేశానికి కీర్తి తెచ్చాడండి. నువ్వు పరలోకంలో కీర్తి ప్రశ్నలు తీసుకుని వెళ్ళాలి అంటే పరలోకంలో ప్రవేశించినప్పుడు అడుగుతాడు ప్రభు, నువ్వు పరలోకానికి ఏ మహిమ తీసుకొస్తున్నావో, పరలోకంలోకి నువ్వు తెచ్చుతున్న కీర్తి ఏంటి, పరలోకంలో తెస్తున్నటువంటి ప్రతిష్ఠిత ఏంటని నేను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు ఎన్నిసార్లు జయించావు, ఎంత కీర్తి తెచ్చావు, ఎంత మహిమని తీసుకుని వస్తున్నావు? రక్షణతో పాటు నేను నీకు మహిమనిస్తానని వాగ్దానం చేశాను కదా, రక్షించబడ్డావు రైటే, ఎంత మహిమ రేషియో తీసుకొస్తున్నావు? 100 కంటే ఎక్కువ ఉన్న మహిమని తెస్తున్నావా? 100 లేదా 60 30 అని ప్రభు అడిగితే ఏం సమాధానం చెబుతావు? మనం పరలోకం వెళ్ళినప్పుడు మనల్ని గురించి అడిగే దేవుడు ఇవే. పరలోకంలో జాయిన్ అయినప్పుడు రక్షణ అనేది ఫ్రీగా ఇచ్చేది. అది దానికే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. అది ఫ్రీగా ప్రభు ఇచ్చే కృప ద్వారా వచ్చేది రక్షణ. కానీ ఈ కీర్తులు, ఈ గొప్పతనాలు దేవుని జయించే దాన్ని బట్టి మనకు వస్తుంది. జయించే విధానం కూడా ప్రభు నీకు నేర్పుతున్నప్పుడు ఎందుకు నేర్చుకోవు సహోదరుడా? కనుక ఇక్కడున్న శిష్యులకి అది అర్థం కాలేదు. యేసు ప్రభు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత, పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చిన తర్వాత
యేసు ప్రభు మాటలే తీసుకొని పరిశుద్ధాత్మదేవుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది. యేసు ప్రభు వారు పునరుద్ధరణ తిరిగి లేనప్పుడు, మహిమపరచబడినప్పుడు వాళ్ళకి అది మర్మంగా ఉన్నాయి. అంటే వినడానికి అది సమయం, వినది అర్థం చేసుకోవడం యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత అది సమయం. ప్రతిదాన్ని అర్థం నీకు సమస్య అర్థం కాకపోతే నువ్వు టెన్షన్ పడగాక, దాని అర్థమయ్యే సమయం ఒకటి ఉంది. ఎందుకు ఇలా మాట్లాడాలని అప్పుడు అర్థం కాల వాళ్ళకి. యేసు ప్రభు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత, మహిమలో ప్రవేశించిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలే తీసుకొని వాక్యాన్ని చక్కగా వివరించాడు. అప్పుడు అర్థమైంది. ఎమ్మటే అర్థం కాలేదు. యేసు ప్రభు విత్తనం విత్తాడు. ఆ విత్తనం ఎప్పుడు మొలిసిందంటే పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళకి వచ్చినప్పుడు, వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, వాళ్ళ శక్తి పొందినప్పుడు సత్యాన్ని గ్రహించారు. మొలక దేవత ప్రమాదకరమైన దేవత. అది అనిలు పూజించే దేవత. మొలాకు అంటే కొండ దేవత అని అర్థం. కొండ దేవతని కొండలు సృష్టించినటువంటి, పర్వత దేవతని పర్వతాలు సృష్టించినటువంటి దేవుడిని పక్కన పెట్టి, దేవుడు సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజించారు ఇశ్రాయేలీలు. ఆ సత్యాన్ని ఈ మత్తయి గారు చెబుతున్నాడు, పరోక్షంగా చెప్తున్నాడు. మీరు పర్వతాలు సృష్టించిన సృష్టికర్తను పూజించవలసిన మీరు, సృష్టిని సృష్టించిన సృష్టికర్తను పూజించవలసిన మీరు సృష్టిని పూజిస్తున్నారు, కొండ దేవతను పూజిస్తున్నారు, మొలక దేవత అనే లూసిఫర్ యొక్క ప్రతినిధిని మీరు పూజిస్తున్నారని ఇశ్రాయేల్ ప్రజలకే ఈ సువార్త రాస్తున్నాడు. సువార్త పవర్ కలిగింది. దేవుని శక్తి ఎంతందంటే, ఒక నిర్వచనం, సువార్త ప్రకటిస్తే సువార్తలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే ఎంత ఘోరపాపినైనా చేయి పట్టుకొని జుట్టు పట్టుకొని బయట తీసుకొస్తుంది. సువార్త వాళ్ళకి రాశాడు. మొట్టమొదటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలుకి ప్రాధాన్యత ఇచ్చాడు. వాళ్ళు ఈరోజు కూడా యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించలేదండి. అవిధేయత కలిగిన ప్రజల్ని నా వైపు తిప్పుకోవడానికి రోజల్లా నా 2 చేతులు చాచి వాళ్ళు ఎప్పుడు నా వైపు తిరుగుతారా, నా మాట వింటారా, విశ్వాసాన్ని పెంచుకుంటారా, దుష్ట హృదయాన్ని తీసి పక్కన పెడతారని రేత్రల్లా కూడా నేను పగులు రేత్రి నా చేతులు చాచి వాళ్ళని జోడిస్తాను అన్నాడు. సహోదరుడా, యేసు వైపు చూడగలవా? పర్వతం లాంటి సమస్యలు నీకు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు నీకు ఉండొచ్చు, పర్వతం లాంటి శోధనలు నీకు ఉండొచ్చు, పర్వతం లాంటి నిరుద్యోగం నీకు ఉండొచ్చు, పర్వతం లాంటి శ్రమలు నీకు ఉండొచ్చు, పర్వతం లాంటి అనారోగ్యం నీకు ఉండవచ్చు. కానీ ఒకరోజు వస్తుంది, నీకు కీర్తి తెచ్చింది. ఎప్పుడైతే పర్వతం వాళ్ళ దగ్గర నుంచి పోయి కింద పడిందో దేశానికి కీర్తి వచ్చింది. పర్వతంలో లూసిఫర్ నశించాడో దేశానికి ప్రతిష్ట వచ్చింది. బైబిల్ చెప్తుంది కదా, యథార్థవంతుల దీవెన వలన పట్టణంలో కీర్తి కలుగును. ఎమ్మటే దీవెనలు వస్తాయి. ఆ కృప నీకు కావాలి అంటే ఇప్పుడే పర్వతం లాంటి సమస్యని విశ్వాసములో ఆవగింజంత విశ్వాసం చాలన్నాడండి. ఆవగింజంత విశ్వాసాన్ని దేవుడే వృద్ధి చేస్తాయి. విశ్వాసం పడాలి కదా. విశ్వాసం విత్తనం పడితే దాన్ని వృద్ధి చేసేవాడు యేసు ప్రభు వారే. పౌలు గారు ఏమన్నాడు సంఘస్థులతోటి, నేను విత్తాను, నీళ్లు పోసింది ఒకళ్ళు, వృద్ధి చేసింది దేవుడే, నేను కాదు. ఇత్తిన వాళ్ళు జీతం తీసుకుంటారు, నీళ్లు పోసిన వాళ్ళు జీతం తీసుకుంటారు, పనిచేసిన వాళ్ళు జీతం తీసుకుంటారు, కానీ వృద్ధి చేసిన వాడు ఒక్కడే. అలాగే యేసు ప్రభు వారు ఇత్తనం విత్తాడు, విశ్వాసమని ఇత్తనం, దాన్ని దేంతో పోల్చాడంటే ఆవగింజతో పోల్చాడు. చిన్న విశ్వాసాన్ని వృద్ధి చేయాలి అంటే యేసు వైపే చూడాలి. అప్పుడు పర్వతంలా కంటే కూడా నీ విశ్వాసం అభివృద్ధి చెందింది. ఆ విశ్వాసాన్ని చూసి సైతాను చందమామ గడగడ వణికినట్లు వణికిపోయింది. విశ్వాసాల ముందు సైతానుడు విజయం సాధించలేడు. విశ్వాసమే పరలోకాన్ని తీసుకుని వెళ్ళే మార్గం. అవిశ్వాసులు పరలోక గేటు దగ్గర కానీ ఆ పరిధిలోకి రావడానికి అవకాశం లేదు. నరకంలో పోవడానికి కొంతమంది ఉన్నారు, కొంత లిస్ట్ ఉంది. వాటిలో ఒక లిస్ట్ ఏంటంటే అవిశ్వాసులు అని ఉంటుంది. అవిశ్వాసం తీసేసి అవిశ్వాసాలకు ఉన్న దుష్ట హృదయం నుంచి బయటకు వచ్చి యేసు ప్రభుగా ఆ దుష్ట హృదయాన్ని ప్రజెంట్ చేస్తే ఆయన సమస్తాన్ని బాగు చేసే ఆయన నీ హృదయాన్ని ఎందుకు బాగు చేయడు? ఆయనకు అసాధ్యమా? ఈ లోకంలో ఏది కూడా అసాధ్యం కాదు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. తలల వంచి కళ్ళు మూసినట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాం. సహోదరులారా, తలల వంచి కళ్ళు మూసుకోండి. దానికి ముందుగా మా సంఘ పరిచర్య కోసం మీరు ప్రార్థించండి. కొన్ని వేల ఆత్మలు రక్షణ లేక నశించిపోతున్నారు. ఆ ప్రాంతాలకు సువార్త ప్రకటించి
వాళ్ళని పరలోకం వైపు తిప్పుతూ యేసు వైపు మార్గంలోకి నడవాలని, విశ్వాసమును కర్తవ్య దాన్ని కొనసాగించి యేసు వైపే చూస్తూ వాళ్ళ జీవితయాత్ర చేయాలని నాకు పెట్టిన ఈ సువార్త భారం. నేను ప్రకటించకపోతే నాకు శ్రమ, ప్రకటిస్తే ఈ భారం నాకు తగ్గి దేవుడు నా మీద పెట్టిన భారం కనుక ఈ భారం కోసం మీరు కూడా నాతో పాటు ప్రార్థించండి. మీ సంఘ పరిచర్యలు గుర్తు చేసుకోండి, మీ వ్యక్తిగత ప్రార్థనలు గుర్తు చేసుకోండి. దేవుడు మీ గురించి మేము మీ కోసం కూడా ప్రార్థించగలం. తల ఉంచి కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు దేవా. ప్రభువా, మీరు కొండ అయినటువంటి మొలక దేవతని అంటే సాతాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడారు తండ్రి. కనుక ఈ సత్యాన్ని ప్రభువా మత్తయ్య గారు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు తండ్రి. ఎన్నవాళ్ళు రక్షించబడతారు, ఈ సువార్త నమ్ముతారు. సువార్త రక్షించే శక్తి ఉన్నది ప్రభువా. ఈ సువార్త వాళ్ళు గ్రహించకపోతే వాళ్ళు ప్రభువా మరి నీ సన్నిధికి రాలేరు తండ్రి. వాళ్ళు కూడా రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షించబడిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే అవిశ్వాసం అనే దుష్ట హృదయాన్ని తీసేసి ప్రభువా నీ వైపు చూస్తూ మీ ముందు పోవడానికి సహాయం చేయమని, కనికరించమని. ప్రభువా ఈ వాక్యమైన ప్రతి ఒక్కళ్ళు రక్షించబడటానికి కనికరం చూపి, రక్షించబడిన వాళ్ళు బలపడటానికి సహాయం చేయమని. ప్రభువా ఈ సువార్తలో రెండు ఉన్నాయి ప్రభువా. రక్షించబడిన వారికి ఉన్నది అది సువార్తగా, ప్రభువా రక్షించబడిన వారికి రక్షించబడని వారికి అది సువార్తగా, రక్షించబడిన వారికి అది పత్రికగా మీరు దీంట్లో రాసించిన దాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని మేము అంగీకరించి బలపడి ముందు పడడం సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.